ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 9వ వార్డులో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి. పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. 37 మందికి 47,17,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. దిదెంతపాడులో 20 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. గ్రామ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పత్తిపాటి. గణపవరంలో వేంచేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. దేవస్థానంలో అయ్యప్ప స్వామి మాలధారులకు ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ. చిలకలూరుపేట పట్టణంలోని 9వ వార్డులో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైద్య విభాగం సిబ్బంది ఉత్తమ పనితీరు కనబరచడం నిజంగా అభినందనీయమని పత్తిపాటి కొనియాడారు. 9వ వార్డులో స్థానిక విలేజ్ హెల్త్ క్లినిక్ సిబ్బంది ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పత్తిపాటి ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు నిత్యం మెరుగైన వైద్య సేవలు అందించాలని, సమాజానికి వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని పత్తిపాటి పేర్కొన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన స్థానిక వైద్యురాలు నాగలక్ష్మి ఇతర సిబ్బందిని పత్తిపాటి పేరు పేరున అభినందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మంచి డాక్టర్ ఇక్కడ ఉన్నారు, నాగలక్ష్మి. మంచి సేవలు అందిస్తున్నటువంటి డాక్టరు, మంచి అవార్డు, మంచి గుర్తింపు కూడా పొందారు కలెక్టరు జిల్లా, పల్నాడు జిల్లా మొత్తం మీద. ఆ విధంగా నాగలక్ష్మి గారిని నేను అభినందిస్తూ, ఒక మంచి సెంటర్కి ఇన్ఛార్జిగా ఉండటం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మంచి వైద్యాన్ని అందించి ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం ఈరోజు స్కావెంజర్స్ ఎవరైతే డ్రైనేజ్ కానీ మురికివాడల్లో కానీ శుభ్రపరిచేటువంటి దాంట్లో కానీ ఒకరోజు వారు పని మానేస్తే పట్టణం ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకోలేనటువంటి పని చేస్తున్నటువంటి స్కావెంజర్స్కి ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించి వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకునేటువంటి శ్రద్ధ కానీ, వారికి ఉన్నటువంటి ఏదైనా దీర్ఘకాలిక జబ్బులున్నా వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఎన్టీఆర్ వైద్యం నుంచి కూడా సేవలు అందించి ఆరోగ్యవంతుల్ని చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎవరైతే స్కావెంజర్స్ ఉన్నారో దీన్ని సద్వినియోగం చేసుకోండి. స్కావెంజర్స్కి చిలకలూరుపేటలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ తీసుకొచ్చాను నేను. కారణం ఏంటంటే మీకు వచ్చే అమౌంట్ మీకే పూర్తిగా చెందాలి అని ఫస్ట్ చిలకలూరుపేటలోనే నేను అమలు చేసినటువంటి ఘనత మనదే అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఏమో అవునా కదా? వాళ్ళని కనపడేయండి, కొద్దిగా సైడ్ వస్తే వాళ్ళు చెప్తారు. అవునా కదా? రాష్ట్రంలో ఫస్ట్ మనమే అమలు చేశాం. మీరు చేసే ప్రాంత ప్రజలు ఎప్పటికీ తీర్చుకోలేరు. మీ పని మరొకరు చేయరు, మరొకరు చేయలేరు. మీరు ఒక రోజు మానేస్తే ఆ కష్టాలు ఏంటో ప్రజలకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని గౌరవించాలి, మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయాలి. ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయ సహకారాలైనా అందించేటువంటి దానికి నేను ఎల్లప్పుడూ, ఆనాడు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ నేను చేసిన నిర్ణయం. అవునా కదా? ఈరోజు అదే సిస్టమ్ ఈరోజు కొనసాగుతూ ఉంది. దాన్ని చేయడానికి చాలా కష్టపడ్డాం. సిఆర్ మోహన్ రావు గారు మన మధ్య లేడు, కానీ సిఆర్ మోహన్ రావు గారు కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ, మనం కానీ అందరము కలిసి ఆనాడు చేశాం. మీ డబ్బులు మీకే రావాలి, ఏజెంట్లు ఉండకూడదు, మధ్యవర్తులు ఉండకూడదు, మీకే ఉండాలని చేశాం. అంతకుముందు మీ ఏజెంట్స్ మీద బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా? ఈ రోజున అటువంటిది ఏమీ లేకుండా నేరుగా మీకే వస్తున్నాయి రావట్లేదా? అది రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ నేను చేసినటువంటిది ఆ రోజు. ఆ విధంగా మీ ఆరోగ్యం కూడా చూపించుకోండి. పెద్ద జబ్బులో ఖర్చు పెట్టాల్సినటువంటిది ఉంటే నాగలక్ష్మి గారు చెప్తారు. ప్రభుత్వం నుంచి, ఎన్టీఆర్ వైద్యం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి బాధ్యత ఇక్కడున్న మేము తీసుకుంటామని నేను మీకు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి డాక్టర్ మీకు ఓపికగా మీ పేదరికాన్ని చూసి ఇంకా బాగా ఆప్యాయంగా చూసి పంపించేటువంటి డాక్టర్ ఉన్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారు
మీ ఆరోగ్యం కోసమే ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వం మీకోసం ఉందనేటువంటిది, ఇది మంచి ప్రభుత్వం అనేటువంటిది మీరు ఎక్కడ బజార్లో పనులు చేస్తున్నా ప్రచారం కూడా చేయండి. చంద్రబాబు గారు ఉంటే మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, మీరు సంతోషంగా ఉంటారు, ప్రజలు సంతోషంగా ఉంటారు అనేటువంటిది ప్రచారం కూడా అవసరమని నేను మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో కావూరు డొంకనందు వేంచేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు అయ్యప్ప మాల ధరించిన సుమారు 600 మంది భక్తులకు ప్రతినిత్యం దాతల సహకారంతో సాయంత్రం దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. గురుస్వాములు మాదిరిని చంద్రమౌళి, వడ్లముడి నాగేశ్వరరావు, కొబ్బరి గోపాలకృష్ణుల సహకారంతో అయ్యప్ప స్వామి మాలధరణ భక్తులకు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని ఆహ్వానించగా వారు హాజరై శ్రీ వీరాంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు స్వయంగా భిక్షను అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయుడు రమేష్, వల్లటి హిమవంతరావు, మండలనేని వెంకటేశ్వర్లు, తులం పూర్ణచంద్రరావు, చక్రవరం శివన్ నారాయణ, రాజు, సిద్ధు హనుమంతరావు, చాపల మడుగు రవి తదితరులు ఉన్నారు. నమస్కారం. అధికార యోగ్యత सुब्रमण्य स्वामी तंबे के जय बोलो सुब्रमण्य स्वामी तंबे के जय बोलो सुब्रमण्य स्वामी तंबे के अम्मल गन्नम्म के आदि पराशक्ति के नोटक्क तल्ले के ओम श्री स्वामी ओम श्री గత ప్రభుత్వంలో తమ వైద్య అవసరాల కోసం ఆర్థిక సహాయం కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోవాలని, పేదలకు అండగా నిలిచి ఆదుకోవాలన్న మాజీ మంత్రి పత్తిపాటి అభ్యర్థనను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వైకాపా ప్రభుత్వంలో పెండింగ్ లో పెట్టిన సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల్ని క్లియర్ చేసి తాజాగా లబ్ధిదారులకు చెక్కులు మంజూరు చేసింది. 37 మంది లబ్ధిదారులకు గాను ప్రభుత్వం నుండి మంజూరైన 47,17,000 రూపాయల విలువైన చెక్కుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వయంగా అందించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని పత్తిపాటి అన్నారు. చిన్న మొత్తాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ప్రజలకు అందించలేని వారు మెడికల్ కాలేజీలు కట్టాము, ప్రజల్ని కాపాడామని నిసిగ్గుగా అబద్దాలు చెప్పుకుంటున్నారని పత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమాద్ ఖాన్, రూరల్ మండల అధ్యక్షుడు జవాది మదన్ మోహన్, ఎడ్లపాడు మండల అధ్యక్షుడు కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కోడే హనుమంతరావు, పోపూరి వెంకయ్య, పోపూరి రాఘవయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దూరి శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గట్టుపల్లి మాణిక్యారావు సోదరుని కుమారుడు గట్టుపల్లి చంద్రపాల్ ఇటీవల మరణించగా వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
ఎడ్లపాడు మండలంలోని దింతెనపాడు గ్రామంలో పర్యటించిన పత్తిపాటి స్థానికంగా నిర్మించిన బస్ షెల్టర్, సీసీ రోడ్లు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో భాగంగా 5 లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్, 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను పత్తిపాటి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ప్రారంభించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి అవసరమైన ఇతర అభివృద్ధి పనుల్ని కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని పత్తిపాటి సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవాది మదన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు పోపూరి వెంకయ్య, కందిమల్ల రఘురామారావు, సర్పంచ్ చౌదరి, అత్తోట శ్రీను, చంద్రకళ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రామఫలం, మహాదళం, మారేడు, 9 ఆకులు, సింధూరం మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, కనమర్లపూడి రామబ్రహ్మం, నాగభైరవ జగన్మోహన్ రావు, వెల్లంపల్లి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కావూరులో నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ మెడికల్ క్యాంపును భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలతో పాటుగా పిల్లలకు, పెద్దలకు వివిధ మెడికల్ టెస్టులు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు పోషకాహారాలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ రాజేష్, డాక్టర్ ప్రత్యూష తెలిపారు. ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం మహిళా ఆరోగ్యం, దేశ సౌభాగ్యం అనే నినాదంతో జరిగిందని బీజేపీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు చిలకలూరిపేట రూరల్ సేవ పక్వాడ ప్రోగ్రాం కన్వీనర్ ఉప్పాల భాస్కరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కుమరవెల్లిపాడు సొసైటీ చైర్మన్ కోడె హనుమంతరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమకుమార్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్ తదితరులు ఉన్నారు. మేడం గారు చాలా చెప్పారు. ముఖ్యంగా ఒక మాట అన్నారు, అది మనసును కదిలించింది. గర్భంలో ఉన్న శిశువు ఆకలి అని చెప్పేసి అడగదు కదా, మరి ఎవరు తెలుసుకోవాలి? అది తల్లే తెలుసుకోవాలి. అందువల్ల ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్లి గర్భవతిగా ఉన్న వాళ్ళకి చెప్పండి ఈ మాట. మంచి మాట అన్నారు. ఇప్పుడు పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమరు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగినటువంటి సమావేశంలో అక్టోబర్ 2వ తేదీ నుండి 20-26 జనవరి 15 వరకు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడారు. మాలధారణ ధరించిన స్వాములకు దేవస్థానంలో అక్టోబర్ 2వ తేదీ నుండి 20-26 జనవరి 15వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. దాతలు, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి రామమూర్తి, తవ్వా చలపతిరావు, తవ్వా నాగమల్లేశ్వరరావు, బౌరిశెట్టి మణి, సుబ్రహ్మణ్యం, పుల్లారావు, సురేష్, వి సత్యనారాయణ, నాగబైరు, జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన కమిటీ సభ్యులు బింగి రామారావు, కొల్లా శ్రీరామ్మూర్తి, తూనుగుంట్ల చంద్రశేఖరరావులకు సంతాపం తెలిపారు. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనామశ్రమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనస్పృన్నోతి విశీద సాధనం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే. మన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదానకు పోయినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో విజయదశమి మొదలుకొని సంక్రాంతి వరకు కూడా దీక్షదారులందరకు అన్నప్రసాద వినియోగాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అనగా అక్టోబర్ 2 విజయదశమి నుంచి జనవరి 14 సంక్రాంతి వరకు మన యొక్క అక్టోబర్ 1 బుధవారం నుండి సంక్రాంతి పండుగ వరకు కూడా దీక్షలో ఉన్న స్వాములందరికీ కూడా అన్నప్రసాద వినియోగం జరపబడుతుంది మన దేవాలయంలో. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభానికి దాతలు మరియు అందరూ కూడా రాసుగా కోరుతున్నాము. కార్యక్రమం అంతా కూడా దాతల సహకారంతో జరుగుతూ వస్తుంది. అయితే మీది మిక్కిలిగా ఈరోజు తెలియజేసేది ఏంటంటే, చిలకలూరిపేట పట్టణంలో వాసవి క్లబ్స్ వారు కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖల వారందరికీ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం యొక్క బాధ్యతను వారు ముందుండి నడవవలసిందిగా కోరాం వారిని. వారు సమ్మతించారు కనుక ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు వారికి ఒకసారి సభాముఖంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము.
అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 1 నుండి సంక్రాంతి పండుగ వరకు ఇట్లా దీర్ఘకాలం ఎక్కడా కూడా అన్నదానం లేదు. ఈ దేవాలయం యొక్క లక్ష్యం ఏంటంటే, మొదటి నుంచి కూడా మాకు పెద్దలు చెప్పింది ఏంటంటే, దీక్షలో ఉన్నవారు ఎవరూ కూడా దీక్ష పూర్తి చేయడానికి కానీ అన్నపానీయాలకు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. మన దేవాలయం తరఫున మనం సౌకర్యాలు కల్పించాలనేటువంటి సూచనలు మాకు చేశారు పెద్దలు. ఆ సూచనలు పాటిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాము. అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవాలయానికి ఉత్తరం వైపున దీక్షదారుల యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం స్త్రీలకు సపరేట్గా, ఆడవారికి సపరేట్గా, మరియు స్వాములందరికీ కూడా సపరేట్గా లెట్రిన్స్, బాత్రూమ్స్ కట్టించడం జరుగుతుంది. అవి కూడా ఒక 15-20 రోజుల్లో పూర్తవుతాయి. కనుక ఈ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాము. స్వామివార్లకు దీక్ష స్వాములందరికీ కూడా సకల సదుపాయాలతో వారి దీక్ష పూర్తి చేయడం కోసం దేవాలయంలో పూర్తి సహకారం అందిస్తామని మరోమారి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో 2025 మండల మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి మరి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో ప్రధాన ఉద్దేశం రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు మాలాధారణ వేసుకున్నటువంటి స్వాములందరికీ కూడా సద్ది భిక్ష ఏర్పాటు చేయడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో మన అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ వాళ్ళు మన వాసవి క్లబ్స్ వారిని ఆహ్వానించడం జరిగింది. మన వాసవి క్లబ్స్ వారిని మన పట్టణంలో ఉన్నటువంటి దాతలందరినీ వారి యొక్క మన డొనేషన్స్ని వసూలు చేసి, అదేవిధంగా ఈ 100 రోజులు మండల కాలంలో ఉండేటువంటి 100 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించారు మన వాసవి క్లబ్స్ వారికి. దీనికి మా వాసవి క్లబ్స్ సభ్యులందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వారు కూడా అందరూ సమ్మతించడం జరిగిందండి. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ మండల కాలంలో 100 రోజులు కూడా మా యొక్క వాసవి క్లబ్స్ యొక్క సేవల్ని తప్పనిసరిగా మేము చివరి దాకా కూడా చేస్తామని చెప్పి వారికి మనవి చేసుకుంటాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దేవస్థానం చినపస్మరు, చిలకలూరుపేట. రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు మండల మహోత్సవం కార్యక్రమం ప్లస్ స్వాములకి అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ మా వాసవి క్లబ్స్ తరఫున మేము సేవ చేయడానికి అవకాశం కల్పించిన రవిశంకర్కి ధన్యవాదములు. సంఘ సంస్కరణ దృక్పథంతో రచన చేసిన గొప్ప కవి గురుజాడ అప్పారావు అని ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుజాడ అప్పారావు జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూఢ విశ్వాసాలపై, బాల్య వివాహాలపై తన కళాన్ని ఎక్కుపెట్టిన కవి దిగ్గజం గురుజాడ అన్నారు. మరో అతిథి సాహితీవేత్త డాక్టర్ దార్ల బుజ్జుబాబు మాట్లాడారు. ముత్యాల సరసాలు అనే కొత్త ఛందస్సును ప్రవేశపెట్టి దేశభక్తిని ప్రబోధించిన కవి గురుజాడ అన్నారు. తెలుగులో వచ్చిన తొలి కథానిక దిద్దుబాటును కన్యాశుల్కం నాటకాన్ని అందించింది గురుజాడ అప్పారావు అని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ చలపతిరావు రాసిన మానవుడే మహానేడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత గురుజాడ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక స్థానిక అధ్యక్షులు దూలిపల్లి వెంకట్రావు, గార్డు ఉపాధ్యక్షులు గేర యాకోబ్, గార్డ్ సలహాదారులు మాజీ ఏజీపీ దాసరి చిటిబాబు, శాఖా గ్రంథాలయ ఇన్ఛార్జ్ డి వీర్రాజు, గోవిందు, సరోజిని, గ్రంథాలయ పాఠకులు తదితరులు ఉన్నారు. 100 సంవత్సరాలు కాకుండా ఇంకో 100 సంవత్సరాల నుంచి ఆయన గుర్తుపెట్టుకుంటాము. ఆయన తెలుగు సాహిత్యంలో అందరికీ సరళమైన భాషలో వ్యంగ్యంగా అందరికీ అర్థమయ్యేలా కన్యాశుల్కాన్ని బ్రహ్మాండంగా రచించి అది ఎన్నో సంవత్సరాల నుంచి నాటకం ప్రదర్శించడం ఉంది, సినిమా కూడా తీశారు. ఆయన గురించి ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన గురించి తక్కువే. ఈ తెలుగులో ఆయన ఖ్యాతి అజరాలను ఆయనకు ఈరోజు అవార్డు అర్పిస్తున్నాను. వీరేశ్వర గారు ఆయన సంఘ సంస్కరణ స్త్రీ విద్య, ప్రయోజన విద్య నుండి వారికి మరి అప్పటి సామాజిక పరిస్థితుల్లో బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహాలు కన్యాశుల్కానికి ఆశపడి తల్లిదండ్రులు ఆ అమ్మాయి గొంతు కోసేవాళ్ళు. వాళ్ళు మరవని పచ్చిపాపలను ప్రాయం పడినటువంటి వృద్ధులు ముసలి వాళ్ళకి చేసేవాళ్ళు.
ఆ అమ్మాయి అంతా మరి రిజిస్టర్ అయ్యే సమయానికి ఆయన కాటిపోయాం. ఇంకా తొలి రోజుల్లో 18వ శతాబ్దం నాటికి ఈ సతీ సంఘం అనేటువంటి దురాచారం ఉంది. చనిపోయినటువంటి భర్త శవం మీద పెట్టి కూడా దహనం తీసుకెళ్ళాలి భార్యను కూడా. అటువంటి దురాచారాన్ని బెంటింగ్ సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలు దాన్ని అంతా రూపుమాపారు. తర్వాత మనకు వీరేశలింగం గారు స్త్రీ విద్య ఆవశ్యకతను చాటి చెప్పాడు. వితంతు వివాహాలు చేశారు. దాదాపుగా 62 వితంతు వివాహాలు చేసుకుంటారు. అప్పట్లో వితంతు వివాహం చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవాడు. ఇంకా ఒక 1000 రూపాయలు పారితోషికం. అప్పట్లో 1000 రూపాయలు అంటే మరి ఎంత గొప్ప. ఇప్పటికీ 10 లక్షలతో సమానం. ఆ 1000 రూపాయలు పారితోషికం. ఆయన దగ్గర ధనికుడు సంపాదించి కాదు, కాకినాడ జమీందారు ఐదారు రామకృష్ణయ్య గారి సహకారంతో ఈ వితంతు వివాహం చేసుకున్న వాళ్ళందరికీ గొప్ప 1000 రూపాయలు పారితోషికం ఇచ్చేవాడు. ఆయన హితకాన్ని సమాజం అని ఒక జన విజ్ఞాన వేదిక వారు రూపొందించిన మానవుడే మహనీయుడు అనే పుస్తకాన్ని మన శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరణ చేయటం ఎంతో అభినందనీయమని, ఈ మహానుభావుల చరిత్ర అందరూ తెలుసుకొని వారి చరిత్రలో నుండి ఇంపార్టెంట్ ఘట్టాలను రాసుకుంటే మన ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఇప్పటి వరకు బుజ్జిబాబన్న, అలాగే సుబ్బారావు మాస్టర్ గారు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వీళ్ళందరూ ఇచ్చిన ఉపన్యాసాలని సద్వినియోగం చేసుకొని మీరు ముందు ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.